అందరికీ నమస్కారం అండి. నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. కార్తీక మాసం సందర్భంగా ప్రతి కార్తీక సోమవారం ఒక ఆలయ దర్శనాన్ని మీ ముందుంచుదామని అనుస్వే భావించిందండి. సో, మొదటి సోమవారం రోజున మనం సోమశిల చూసాము. ఈరోజు రెండవ సోమవారం సందర్భంగా మరొక ఆలయాన్ని తీసుకొచ్చానండి. మొదటగా సబ్స్క్రైబ్ చేయండి అనుస్వే ఛానల్‌ని. ఇప్పుడు మనము రెండవ సోమవారం సందర్భంగా కార్తీక మాసంలో శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానం యొక్క ప్రత్యేకతను, ఆలయ దర్శనాన్ని, ఆలయం యొక్క చరిత్రను మీకు పరిచయం చేయడానికి నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకోవడానికి వచ్చేసానండి. మొదటగా నేను ఏవైనా విషయాలు తప్పుగా మాట్లాడినా, నా ఉచ్చారణలో అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానంలో ఏదైనా తప్పుగా ఉన్నా నన్ను క్షమించండండి. నేను మాత్రం నాకు తెలిసిన విషయాన్ని, సమాచారాన్ని తెలుసుకొని మీకు అందించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నానండి. అందరూ నన్ను ఆదరిస్తారని భావిస్తున్నాను. సో, ఇప్పుడు మనము టాపిక్‌లోకి వచ్చేద్దామండి. మేము హైదరాబాద్ నుంచి గద్వాల్‌కి చేరుకున్నానికి మాకు 4-5 అవర్స్ టైం పట్టిందండి. 219 కిలోమీటర్స్ వచ్చిందండి ఆలయానికి చేరుకోవడానికి. మాకిక్కడ జోగులాంబ అమ్మవారి యొక్క టెంపుల్ ప్రాముఖ్యత ఏంటి అంటే, మనం ఇక్కడ మహబూబ్ నగర్‌లో చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశమే శ్రీ ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి టెంపుల్. గద్వాల్లో కలదండి, ఆలంపూర్ గ్రామంలో. జోగులాంబ గద్వాల్ మండలంలో కలదు ఈ ఆలయం. సో, ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మనకి ట్రైన్, బస్, ఫ్లైట్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయండి ట్రాన్స్‌పోర్ట్స్. మీరు కావాలంటే సెర్చ్ చేసుకొని ఏది మీకు కన్వీనియంట్‌గా ఉంటే ఆ వేని చూస్ చేసుకోండి. మేమైతే ఇక్కడ కార్‌వే, రోడ్‌వే యూజ్ చేసుకున్నామండి. సో, ఈ విధంగా మేము ఆలయానికి దర్శనానికి ప్రారంభమైనటువంటి విజువల్స్ చూస్తూ ఉంటే ఆ పచ్చదనము, చుట్టూ ఉన్న చెట్లు, చేమలు ఓంకార నాదంతో ఎంతో ప్రశాంతతను కలిగి ఉందండి. మాకైతే చాలా మంచి వాతావరణము, ఆ ఓంకార నాదము, శక్తి మంత్రమే వినిపించినట్టు అనిపించిందండి. అంత చక్కటి వాతావరణం ద్వారా మేము టెంపుల్‌కైతే రీచ్ అయ్యామండి. చూడండి ఆలయ నిర్మాణము. ఈ ఆలయ నిర్మాణానికొస్తే కర్ణాటక ద్రావిడ చాళుక్యుల శైలిలో ఉంటుందండి. యాక్చువల్‌గా ఆలయం వచ్చేసి చాలా పురాతనమైందండి. ఏడవ శతాబ్దంలో నిర్మించబడినది అండి జోగులాంబ అమ్మవారి ఆలయం. ఆలయం జోగులాంబ అనే ఆలయము దుర్గామాత స్వరూపమే అండి. పురాణాల ప్రకారము సతీదేవి యొక్క శరీర భాగాలు ఎక్కడైతే పడిపోయాయో ఆ ప్రదేశాలనే శక్తిపీఠాలు అన్నారు. సో, ఇక్కడ అమ్మవారి యొక్క పైదంతాలు పడటం వలన ఇక్కడ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిందండి. తరువాత ఈ ఆలంపూర్ శక్తిపీఠము చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అండి. ఇక్కడ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే చాలా చరిత్ర ఉందండి. మనకి తెలుసుకోవాలనే ఆలోచన, ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఎన్నో విషయాలున్నాయండి. మీరు ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకొని ఆలయ చరిత్రను కూడా తెలుసుకోండి. చాలా బావుంటుంది. మనకి కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుందండి. ఆలయం చరిత్రకొస్తే 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ దండయాత్రకి రావటం జరిగిందటండి ఇక్కడ. తరువాత అప్పుడు ధ్వంసం చేయడం వల్ల మనకి ఫస్ట్‌లో నేను చూపించినటువంటిది ధ్వంసమైందండి. ఇది మాత్రం ఇక్కడ చూపించేది రీకన్‌స్ట్రక్టెడ్. ఇప్పుడు 2005 ఇయర్‌లో తిరిగి యథాస్థానంలో పునర్నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తుంది న్యూ అండి. ఫస్ట్ నేను ఎంట్రన్స్‌లో చూపించింది మాత్రం ఓల్డ్ టెంపుల్ అండి. కొంచెం ధ్వంసమైన ఆనవాళ్ళు ఇప్పటికీ మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆలయంలో మాత్రం చాలా మంచి వాతావరణము, ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక శక్తి మంత్రం వినపడిందండి. చుట్టూ చూపిస్తున్నానండి. త్రాగునీరు ఫెసిలిటీ, తర్వాత చిన్న చిన్న షాప్స్ అవైలబుల్‌గా ఉన్నాయండి. పూజా స్టోర్స్ అన్నీ కూడా. ఇప్పుడు మీకు చూపిస్తున్న విజువల్ అండి. ఓల్డ్ మనకి అమ్మవారి టెంపుల్ ఇది. అప్పుడు విధ్వంసం చేసినప్పుడు మన అప్పుడు పాలించినటువంటి రాజులు అమ్మవారి యొక్క విగ్రహాన్ని, నవగ్రహ కూడలులు ఉంటాయి కదండీ! నవగ్రహాలను, అమ్మవారి విగ్రహాలను గుప్త స్థానంలో దాచి తరువాత మళ్ళీ యథాస్థానంలో పునర్నిర్మించడం జరిగిందండి. ఇక్కడ ప్రధాన దేవతలుగా జోగులాంబ అమ్మవారు, శివుని రూపమైనటువంటి బాలబ్రహ్మేశ్వర స్వామి, పాతాళేశ్వరుడు ఇలా ఆలయాలు చాలా ఉన్నాయండి. ఇక్కడ మనము అమ్మవారి రూపును, అమ్మవారి యొక్క అలంకరణ చూస్తే అమ్మవారు కొంచెం ఉగ్ర రూపంలో ఉంటారు. అదేవిధంగా తన నాలికని బయటకు చాచి అమ్మవారు బలము,
రక్షణ, తర్వాత ధైర్యానికి రూపంగా ప్రతీకగా ఉంటారండి. మనం ఈ ఆలయ సందర్శన చేస్తే మనకి శ్రేయస్సు, జీవితంలో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు, భక్తులు నమ్ముతూ ఉంటారు. అలాగే ఆలంపూర్ జోగులాంబ అమ్మవారిని శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా పరిగణిస్తూ ఉంటారు. తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో కలదు ఈ ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం. వీలైతే ఈ 5వ శక్తిపీఠాన్ని తప్పకుండా దర్శించండి. అమ్మవారి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటా. కృపా కటాక్షం అందరి మీద ఉండాలని కోరుకుంటూ అనసూయ ఛానల్ కోరుకుంటూనే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ని అందిస్తూనే ఉంటుంది. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయాలండి మన ఛానల్ని. చివరిగా ఓం నమః శివాయ.